సర్వసాధారణంగా మీటింగ్ లోపల ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరైతే నాయకులు ఉన్నారో ఫోటోలు పెడతారు. వెల్కమ్ బోర్డు సర్వసాధారణంగా ఎమ్మెల్యేకి పెడతారు. స్వాగతం సుస్వాగతం అనేటువంటిది ఎమ్మెల్యేకి పెట్టారు. లోపల ఖచ్చితంగా మా అందరం, నేను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోనే నేను క్రియాశీలక పదవి, నాకు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా గౌరవింటాం, నేను చంద్రబాబు నాయుడు గారు కూడా గౌరవింటాం. ప్రతి మీటింగ్ లోని ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుకుని ఒక గడిబిడి కార్యక్రమం జరుగుతూ ఉంది. అది వర్మ గారు ఆల్రెడీ ఆయన శాసనసభ్యుడు చేశాడు. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలక పదవిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారితో ఏ విధంగా సంబంధాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి వర్మ గారికి. మరి వారు పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని చాలా గౌరవిస్తారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కూడా గౌరవించి ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వారు కూడా సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక సీనియర్ నాయకుడిగా. మేము కూడా పెద్దాపురంలో నేను ఇన్ఛార్జిగా ఉన్నాను, జిల్లా జనసేన పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నాను, కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరిలో డిసిసి అధ్యక్షుడిగా ఉన్నాను. నాకు ఒక్కొక్కసారి రాదు, మా కేడర్ అడుగుతారు. కేడర్ అడగటం వేరు, స్వయంగా నాయకుడు ఎప్పుడు నేను మన కట్టబూరులో నాదేదో పేరు వేయలేదని మా కేడర్ అడిగారు, నేను అడగలేదు. నేను వెళ్ళాను, కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది, వచ్చాం. అంతేగా నేను వెళ్ళి గొడవ పడటం, లేకపోతే నా ఫ్లెక్స్ లో ఫోటో లేదనో, లేకపోతే నేను ఏదో ప్రోటోకాల్లో నా పేరు లేదనో, అది నాయకత్వం అని అది మంచి పద్ధతి కాదు. ఇంకా మనం 15 సంవత్సరాల పాటు కలిపి ఉండాలి. వర్మగారు అందరూ కూడా కలిపి ఉండాలి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఉంటుందని పైనుంచి ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము అందరం కలిసి ఉండాలి. వర్మగారు కూడా ఇది ఈ రోజుతో పోయేటువంటి మన చెలింపు కాదు ఇది. ఖచ్చితంగా మీరు కూడా మీటింగ్ లో హాజరవ్వాలని నేను కోరటం జరిగింది.